ఏం చేస్తున్నారు టుడే? ఆఫ్టర్ 5 minutes ఓకే, తర్వాత ఇప్పుడు ఇది వేగింది కదా, సో మనం జస్ట్ యాడ్ సమ్ స్పైసెస్, పెప్పర్, గరం మసాలా, ధనియాల పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, కట్. Okay, now we add చిల్లీ పౌడర్ chili powder. Little 1 spoon, huh? Don't take more spice. And we add little. This is turmeric పౌడర్ powder. We'll add it. Then mix together. సాల్ట్ And put some turmeric. Now we add some favorite garam masala. Now the most Indian favorite masala, ginger garlic paste. Now I put some. Now we start mixing together all the spices. Oh my god, it's looking very delicious. Okay, done. Almost done. Yes. కష్టపడిపోయి తీసేసావా? పర్వాలేదు. Okay. Now we adding some water. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత గ్రేవీ అండ్ ఫ్లేవర్, స్పైసెస్, వా సూపరా. ఇప్పుడు ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత మన మెయిన్ స్టార్ ఐటమ్ మిల్ మేకర్ యాడ్ చేద్దాం. ఓకే, the main store ingredient, mill maker. This is the chicken of vegetarian అంటారు. చూద్దాం. అలా 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 మన తెలిసి షెఫ్ మామ ఆ స్టైల్ లాస్ట్కి దిష్టి జరుగుతుంది. అబ్బో, ఇప్పుడు ఇలా 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 మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కదా. మనకి ఇప్పుడు కావాల్సినంత లైక్ గ్రేవీ కావాలంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా సరిపోతుంది. ఇది చపాతీలోకి మనకి ఇప్పుడు రెడీగా ఉందన్నమాట. దీన్ని ఒక 2 minutes మనం అలా సెట్ చేసేసి and put down in that delicious mill maker chocolate. ఫైనల్ టచ్లో కొంచెం సాల్ట్ తక్కువైంది, సో ఐ విల్ పుట్, ఐఎమ్ నాట్ చీటింగ్, బట్ లైట్గా సాల్ట్ యాడ్ చేసి. అందరు చెప్పేదే కదా, సాల్ట్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి.
రాంగ్ కట్ట మళ్ళీ వన్స్ సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చేసుకో. అందుకే ఎస్. ఓకే డన్. ఎస్. ఇంకా మనం ఒక్క 2 minutes పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, లాస్ట్ ఫైనల్. curry right and the rice ready. Then we add this garam rice. Very garam. See? Wow. Ogle is coming, huh? Yes. ఓకే, ఇప్పుడు హాఫ్ వేసి అనమాట. ఫస్ట్ ది మోర్ మిక్స్ చేసిన తర్వాత వీ కెన్ యాడ్ మోర్ అనదర్ ఆఫ్ రైస్. కుంకుమ ఇజీడ్ ఎంత బాగా కలిసిపోతుందో. వెరీ నైస్. సో ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా ఆప్షన్ ఉంటే మనం ఫ్రెష్ వేడి రైస్ చూస్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది అండ్ బాగా మిక్స్ అవుతుంది కూడా. ఓకే డన్. కట్ ఆల్ ఆఫ్ ద రైస్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా రైస్ని బాగా మిక్స్ చేసుకొని, దిస్ ఈజ్ మిల్ మేకర్ కర్రీ, సారీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. సో ఆఫ్టర్ finish we'll taste this. Good done.